హాయ్ అండి, నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన సంధ్య అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 5 వినేద్దామండి. వేణుగోపాలరావు ఇంటి నిండా సంతోషమే. వారి ఏకైక పుత్రిక సుధా పాస్ అయింది. ముఖ్యంగా ఆయన సంతోషం ఇంతా అంతా కాదు, పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేశారు. చూసావా ఇందిరా, అమ్మాయిని ఎప్పుడూ తెప్పేదానివి, దాని తెలివితేటల మీద నీకు విశ్వాసం లేదు. అది నిజమే, అది తప్పక డాక్టర్ చదువుతుంది ఇందిరా. సంతోషమే కదా అని బయటకు వెళ్ళింది. గుమ్మం దాటగానే ఆమె కళ్ళ నుండి 2 ముత్యాలు రాలిపడ్డాయి. భర్తను మోసగించానన్న బాధ క్షణకాలం ఆమె గుండెల్లో గూడు కట్టుకుంది. బిడ్డలన్నంత ప్రేమ ఉన్న భర్తకు తను తగదేమో అనిపించింది. తన బిడ్డ కాదని తెలిస్తే సుధను ప్రేమిస్తారా? ప్రేమించరు. అన్ని మంచి గుణాలే కలిగిన సంధ్య ఇంట్లో మసులుతుంటే, తన పనుల్లో లోటు లేకుండా చూస్తుంటే ఒక్కనాడు సంధ్యను పలకరించారు. అందుకే తన ప్రాణం పోయిన సుధ రహస్యం బయటపడకూడదు అనుకుంది. లేత పసుపు రంగు చీర, అదే రంగు జాకెట్టు, 2 జడలకు పసుపు రంగు రిబ్బన్లో కట్టింది సుధ. బంగారంతో చేసిన పెట్టెడ మెడలో పెట్టుకుంది. ఒక చేతికి బంగారు కంకణం, రెండో చేతికి వాచి, పట్టెడ బిళ్ళల ఆకారంలో గల దుద్దులు, అదే ఆకారంలో గల ఉంగరం పెట్టుకుంది. బంగారపు రంగు పూత పోసిన మెరుపు చెప్పులు వేసుకుని అద్దంలో చూసుకుంది. వయసుతో పాటు వచ్చిన సిగ్గు ఆవరించగా కొంచెం తల వంచింది. అద్దంలో సంధ్య నవ్వుతున్న ప్రతిబింబము కనబడింది. మహా ఆనందంతో కూడిన చిరుకోపంతో వెనుకకు తిరిగింది. ఏయ్ సంధ్య, నీకిక్కడేం పని? ఎందుకొచ్చావు? ఒక కుమార్తె బంగారు తొడుగు ఒంటికి వేసుకుని నల్లని కేశాలను నిర్లక్ష్యంగా వదిలిందట. వాటి ముచ్చట తీరుద్దామని వచ్చాను అని తను తెచ్చిన పసుపు చామంతుల దండ వెనుకగా వచ్చి ఆమె తలలో తురిమింది. నిజమే సుమా, ఇందాక అలంకరణలో ఏదో వెలితి కనిపించింది. ఏమిటా అనుకున్నాను. నీ తెలివి అమోఘం అన్నది తృప్తిగా మరొకసారి అద్దంలో తన రూపం చూసుకుంటూ. ఓహో, ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. గగన మార్గంలో పోయే ఏ గంధర్వుడో చూస్తే అమాంతంగా ఎత్తుకుపోగలడు. చీపో, కొంటె మాటలు కసురుకుంది సదా. నిజంగా చాలా అందంగా ఉన్నావు. ఇప్పుడేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందో ఏమిటి? బంగారు కాంతి లీనుతూ మధ్య మధ్య కెంపులు పొదుగునే ఆ బుగ్గలను అమాంతం ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. అయితే పెట్టుకో అన్నది నిర్లక్ష్యంగా. సంధ్య పక్కగా జరిగి ఎదురుగా చెంపను చుంబించింది. ఛీ, తమాషా చేస్తాను అనుకున్నాను. కొంటె కోణంగిని సంధ్య జడపట్టుకు లాగింది. ఇద్దరూ నవ్వుకున్నారు. సంధ్య, నేనంటే నీకు అసూయగా ఉంది కదూ? నాకా? ఆశ్చర్యంగా చూసిందే. అవును, అందరూ నువ్వే చదువుతావని మెచ్చుకునేవారు. నేను పాస్ అయ్యి నువ్విలా ఉండడం అసూయగా లేదు? చిన్నగా నవ్వింది సంధ్య. పసిపిల్లని చూసి పండితులు నవ్వే నవ్వులా ఉంది. సుధా, ఇంత పొరపాటుగా అర్థం చేసుకున్నావు నన్ను. నాకు బంధువులు స్నేహితులు ఎవ్వరూ లేరు. అన్నీ అనుకుని నేనేడన ఉంటున్న నాకు అసూయ లేదమ్మా. నువ్వింకా చదవాలి, ఉన్నత చదువులు పొందాలి. నాలాంటి వారికి అవకాశం లేదు. అది ఏ జన్మ పాపమో. ఇంకా అసూయ పడతానా? సరే, కింద అరేంజ్మెంట్స్లన్నీ అయ్యాయా? అన్నీ అయ్యాయి. యువరాణి వారు వేయించేస్తే సభ ప్రారంభమవుతుంది. ఏమిటో సంధ్య, ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. భలేగా మాట్లాడుతున్నావు. తమరు పాస్ అయినందుకు. పదండి, అమ్మా నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు అన్నది తలలో పూలు సరిచేస్తూ. సంధ్య, నువ్విదే డ్రెస్లో వస్తావా? సంధ్య కట్టుకున్న సాదా వాయిల్ చీర వంక చూస్తూ అడిగింది. ఏం బాగుండలేదా? ఓహో అంటూ బీరువాలో నుంచి లేత నీలం సిల్క్ చీర తీసి ఇచ్చింది. ఇది కట్టుకుని త్వరగా తెములు అన్నది ముదురు నీలం జాకెట్ తీస్తూ. సంధ్య సంకోచించిన ఆత్మీయురాలిచ్చే ఆదరణ తోసివేయలేకపోయింది. ఆ చీరలో ముస్తాబైంది. సుధ అమాంతంగా వెనుక నుండి వచ్చి సంధ్య బుగ్గలు కందిపోయేలా గట్టిగా ముద్దు పెట్టుకుంది. కుదిరిందా అమ్మాయి గారి తిక్క అన్నది పకపకా నవ్వుతూ. సంధ్య ప్రసన్న వదనంతో సుధ చెయ్యి పట్టి కిందకు లాక్కు వచ్చింది. పార్టీ జయప్రదంగా ముగిసింది. అందరూ సుధకు అభినందనలు తెలుపుతూ వెళ్ళిపోయారు. ప్రకాష్ పార్కర్ పెన్ బహుమతిగా ఇచ్చాడు. డాడీ, నీ బహుమతేది? నీకేం కావాలో కోరుకో బేబీ అన్నారు కూతురు నుదురు ముద్దు పెట్టుకుంటూ. సుధా తండ్రి మెడకు 2 చేతులు పెనవేసింది. డాడీ, నాకు కార్ డ్రైవింగ్ నేర్పి కారు కొనిపెట్టాలి అన్నది ముద్దుగా. అంతే కదా, అలాగే నేర్చుకో.
బావ నేర్పిస్తాడు అన్నాడు ప్రకాష్ వంక చూస్తూ. నేనా? మీ కూతురు కనుక ఏదైనా ప్రమాదానికి లోనైతే నా పేరు వేయడానికా? వద్దు మావయ్య, నేను అస్సలు నేర్పను అన్నాడు నిర్మోహమాటంగా. పోనీలేవోయ్, నేనే నేర్పుతాను అన్నాడు కూతురు వంక చూస్తూ. సుధా ఎగిరి గంతేసింది. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా? వారం తిరక్క ముందే సరి కొత్త ఫియట్ కారు వచ్చి ఇంటి ముందాగింది. తండ్రి గురుత్వము వహించాడు. కూతురు నేర్చుకుంది కారు నడపడం. సుధను పియూసీలో చేర్పించాడు. హైదరాబాద్లో కూతుర్ని ఒంటరిగా ఉంచారంటే ఇందిరమ్మకు ఒప్పలేదు. భర్త బలవంతం మీద సంధ్యనిచ్చి పంపింది. జాగ్రత్తగా చూసుకోమని ప్రకాష్ను మరీ కోరింది. ఆదివారం ఇంటికి రమ్మని చెప్పింది. ఎంత సహజంగా ఉండబోయినా గొంతు బొంగురుపోయింది. అది గమనించి భర్త వెక్కిరించాడు. అంత ఉండలేని దానితో పాటు వెళ్ళి హైదరాబాద్లో ఉండరాదు అన్నాడు. మీకేం అలాగే ఉంటారు అన్నది కోపంగా. సంధ్యా సుధా ప్రకాష్లో ఎక్కిన కారు కదిలిపోయింది. అంతవరకు కొలుకుల దగ్గర ఆగిన ఇందిరమ్మ కంటినీరు అడ్డు తెంచుకున్నాయి. చా, అదేం పని ఇందిరా, నీకిష్టమైతే రోజు వెళ్ళి చూసి రావచ్చు అని భార్య చేయి పెట్టి ఇంట్లోకి తీసుకెళ్లాడు. సుధా పంజరం వీడిన పక్షిలా ఉంది. సొంత కారు, అడిగినంత డబ్బు, ఆంక్ష చెప్పేవారే లేరు. ప్రకాష్ వారానికి 6 రోజులు బిజినెస్ టూర్పై తిరుగుతుంటాడు. సంధ్య లెక్కేమిటి తనకు? సినిమాలు, షికార్లు ఒకటేమిటి, కాలేజీకి కారులో వచ్చేవారు తక్కువ, అందులో స్వయంగా డ్రైవ్ చేస్తూ వచ్చేవారు ఇంకా తక్కువ. అందుకే కొందరు అమ్మాయిలు సుధను రాజకుమార్తెను చూసి తాము చెలికత్తెలా ప్రవర్తిస్తారు. గర్వంతో వెలిగిపోతుంది సుధమోము. ఆ రోజు కాలేజీ వదలగానే కారులో కూర్చుంది. ఎదురుగా నవ్వుతూ అశోక్ నిల్చున్నాడు. హలో అశోక్, నేను ఇక్కడున్నానని ఎలా తెలిసింది అన్నది డోర్ తీసి పట్టుకుంటూ. నువ్వు పాస్ అయిన పార్టీ ఇవ్వనంత మాత్రాన తెలియదనుకున్నావేమిటి? నాన్నగారు మీ నాన్నగారికి ఇన్విటేషన్ పంపారు కదా. నాన్నగారు వచ్చారు కదా. పోనీలే, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేక వచ్చాను. అభ్యంతరమా? భలే వాడివే, అభ్యంతరం దేనికి? ఎక్కువ అన్నది డోరు వంక చూపుతూ. అతను వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఎక్కడికి పోదామంటావు? పబ్లిక్ గార్డెన్స్కి పోని అన్నాడు. కారు వెళ్ళి పబ్లిక్ గార్డెన్స్లో ఆగింది. ఇద్దరు దిగి దట్టంగా ఉన్న సర్వీ చెట్ల దగ్గర కూర్చున్నారు. సుధా, నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను, ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నాను అన్నాడు. నిజమా? చాలా సంతోషం అన్నది. తను కోరే పురుషుడు తనకన్నా ఉన్నతుడుగా ఉండాలని కోరుకుంటుంది స్త్రీ ఎప్పుడు. సుధకు అదే దిగులు. అశోక్ విషయం నాన్నగారితో ఎలా చెప్పాలా అని. మరి నీవేమో పాస్ అవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటే ఏం బాగుంటుంది అన్నాడు చిలిపిగా చూస్తూ. పాస్ అయ్యాను అంటావు గాని నీ బహుమతేది అన్నది అతన్ని నవ్విస్తూ. అతను చటుక్కున ముందుకు వంగి 2 చేతుల్లో ఆమె ముఖాన్ని ఎత్తి పట్టుకుని పెదవులు ముద్దు పెట్టుకున్నాడు. ఎలా ఉంది నా బహుమతి అన్నాడు. సుధా 2 కళ్ళు మూసుకుంది. ఆమె మౌనాన్ని అంగీకారంగా తీసుకుని మరో పర్యాయం ఆమె అధరామృతాన్ని గ్రోలాడు. ఛ, వదులు, చుట్టూ జనం ఉన్నారన్న జ్ఞానం లేకుంటే ఎలా? అయినా ఇది కొత్త బహుమతేం కాదు, ఇదివరకే ఇంకొకరిచ్చారు అన్నది కొంటగా చూస్తూ. అశోక్ ముఖం అదోలా అయింది. రక్తం అంతా ముఖంలోకి పొంగింది. ఎవరు? ప్రకాష్ కదూ? సుధా పకపకా నవ్వింది. అయ్యగారి ముఖం చూడు ఎలా అయ్యిందో. ఎంత అసూయ! అతనేం కాదు, మా ఇంట్లో ఉన్న సంధ్య ఇచ్చింది ఆ బహుమతి. సంధ్య ఎవరు? ఆ అమ్మాయి కదూ? అంత చనువెందుకిస్తావు? పనివాళ్లను దూరంగా ఉంచాలని తెలీదు? తెలుసు, కానీ ఏమిటో చెప్పలేను అశో. ఎంత అసహించుకోబోయినా ఆ అమ్మాయి చిరునవ్వు చూడగానే అన్నీ మర్చిపోతాను. ఆ అమ్మాయిలో ఏదో మంత్రం ఉందోయ్. మంత్రం కాదు, పాడు కాదు, నీ బలహీనత అన్నాడు. ఏం అసూయిగా ఉందా? అతని చేతిని పట్టుకుని అడిగింది. ఆ స్పర్శతో అతను పులకించిపోయాడు. సుధా నా రాణి అన్నాడు. ఏ సినిమాలో డైలాగో అన్నది కొంటగా. నీకు అలాగే ఉంటుంది. 15 రోజులు 15 యుగాలుగా గడిపాను. నా ప్రేమ, బాధ నవ్వులట్టుగా ఉంది నీకు అన్నాడు కినుకుగా. సుధా కరిగిపోయింది. నాకు లేదనా? ఏం చేయను? అమ్మ అసలే అనుమానపు మనిషి. మీ నాన్నగారిని మా నాన్నగారితో మాట్లాడమనలేకపోయావా? ఇప్పుడు అడిగితే మా నాన్నగారు మొదట ఒంటికాల మీద లేస్తాడు. ఎందుకేమిటి? నువ్వేమో మెట్రిక్ పాస్ అయ్యి పియూసీ చదువుతుంటే నేను మెట్రిక్ ఎల్ఎల్సి పూర్తి కాకుండా పెళ్ళంటే నవ్వరా అన్నాడు. అవును, ఈ ఏడు తప్పక పాస్ అవ్వాలి. నువ్వు తప్పాలి. అదేం శుభం కోరు అంటే అన్నది అర్ధోక్తిలో ఆపుతూ. మళ్ళీ నీకంటే ఓ క్లాస్ తక్కువేగా, అందుకే నువ్వు తప్పితే ఇద్దరం సమానం అవుతాము అన్నాడు నవ్వుతూ.
తన తెలివితేటలకు తానే మురిసిపోతూ, బావుంది, నాకు అలాంటి పట్టింపులేం లేవు, డాడీ నా మాట ఎప్పుడూ కాదనరు అన్నది హామీ ఇస్తున్నట్టు. అంతవరకు రాణి సుధకు దూరంగా ఉండడం నా తరం కాదు అన్నాడు మత్తుగా చూస్తూ. అన్నది ఇంకా కవ్వించింది. ఆవేశంగా ముందుకు వంగాడు. కానీ కాళ్లకు దగ్గరగా ఓ తల్లి తన 6 పిల్లలతో వచ్చింది. విసుగ్గా లేచాడు. సుధా కార్ స్టార్ట్ చేస్తూ పక్కన నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? ఆవిడను చూస్తే పిల్లల కోడి గుర్తొస్తుంది అన్నది. సుధకేం తెలుసు ప్రకృతిని పరిహసించరాదని. సానుభూతి సలహాలు ఇవ్వాలి. అశోక్ బంగ్లా ముందు ఆగిందా కారు. అతను దిగాడు. మళ్ళా ఎప్పుడు దర్శనం? మీరు తలుచుకున్నప్పుడు కిలకిలా నవ్వుతూ కార్ స్టార్ట్ చేసింది. ఆ నవ్వులోని పువ్వు లేరనుకుంటూ నిలబడ్డాడు అతడు. సప్లిమెంటరీ పరీక్షలు తెల్లవారితే ఇంగ్లీష్ చదువుతుంది సంధ్య. ఆమె మనసు పూర్తిగా చదువులో లగ్నం కాకపోతుంది. గడియారం వంక చూసింది. 1 గంట దాటింది. అర్ధరాత్రి వరకు సుధా బయట ఏం చేస్తున్నట్లు ఒక వంక భయం, ఇంకొక వంక అనుమానం పీకుతున్నాయి. పుస్తకం మూసి పడక చేరింది. కలత నిద్రే. ఏ క్షణంలో సుధ వస్తుందోనని ఎదురు చూస్తోంది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రకాష్ వచ్చాడు. అతడు నవ్వుతూ సంధ్యను పలకరించాడు. రాత్రి రావాల్సిన వారే కాని కారు చెడిపోయి లేట్ అయిందట. సుధ విషయం చెప్పాలా వద్దా అని తటపటాయిస్తూ కూర్చుంది. ఏం సంధ్య అలా ఉన్నావు అన్నాడు నవ్వుతూ దగ్గరకు వచ్చి. ఎలా ఉన్నారు? ఏదో పెద్ద సమస్యతో బాధపడుతున్నట్టున్నావు. పెద్ద సమస్యే. ఒక విషయం చెప్తాను, మీరు కొంచెం మందలించాలి. ఎవరిని? ఆశ్చర్యంగా తలెత్తాడు. పని మనుషులేమో సంధ్య పట్ల అవిధేయంగా ప్రవర్తిస్తున్నారేమో. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. సుధని మీతో చెప్తే ఏం ప్రమాదమో అని చెప్పలేదు. మొన్న అమ్మగారు వచ్చిన రోజు కూడా చెప్పలేకపోయాను. ఏమిటి చెప్పేది? అదే సుధేమో 2-3 రోజులకు ఒకసారి రాత్రుల్లో ఆలస్యంగా వస్తుంది ఇంటికి. ఎక్కడికి వెళ్ళావంటే స్నేహితురాల వద్దకంటూ తప్పించుకుంది. అంతకంటే నిలదీసి అడిగే ధైర్యం నాకేది? ఈరోజు ఇంటికి రాలేదు అన్నది అతి నెమ్మదిగా. ప్రకాష్ ముఖం కోపంతో జేవురించింది. అయినింటి ఆడవాళ్లు అర్ధరాత్రి వరకు షికార్లు కొడితే మన పరువేం కాను? దానికి విపరీతమైన చనువునిచ్చి పాడు చేశాడు మావయ్య. వెళ్లేది స్నేహితురాళ్లే అయితే పర్వాలేదు. ఎవరైనా ఇంత విచ్చలవిడిగా ఉంటే ఏం బాగుంటుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళు మన కుటుంబం గురించి ఏమనుకుంటారు? ఎంత తేలికగా ఊహిస్తారు? సంధ్యకు తెలుసు సుధ వెళ్లేది ఎక్కడికో. కప్పిపుచ్చాలనే ప్రయత్నంతో సరే ఈరోజు కనుక్కుంటాను. నువ్వెలా చదువుతున్నావు? బాగానే ఉంది నా చదువు. క్లాసు వస్తుందనే ఆశ లేదు. నువ్వు అలాగే అంటావు. తప్పకుండా క్లాస్ వస్తుంది. వచ్చినా రాకపోయినా ఒకటేలే. నేను క్లాస్ తెచ్చుకొని మాత్రం ఏం చేయాలి అన్నది నిర్లిప్తంగా. నా ఎదురే అంత మాట అంటున్నావా? నీకెంత ధైర్యం? చూడమ్మాయి, నేను పెద్ద లక్షాధికారిని అనుకుంటున్నావేమో. అదేం లేదు. నా భార్య కూడా నాకు చేదోడు వాదోడుగా ఉండాలి. నోరు మూసుకుని పియూసీ తర్వాత ఎంబీ చదవాలి అన్నాడు. ఉత్సాహంగా సంధ్యకు సిగ్గు ముంచుకొచ్చింది. త్వరగా నీళ్లు కాస్తాను అంటూ వెళ్ళిపోయింది. 6 అయింది. ప్రకాష్ నీటిగా ముస్తాబయి తలదువ్వుకొని వచ్చాడు. సంధ్య కాఫీ పట్టుకొచ్చింది. అతనికి ఒక కప్పు కలిపి ఇచ్చి తాను తీసుకుంది. కాఫీ చేయడంలో ఎక్స్పర్ట్ విసుమా? అయితే హోటల్ పెట్టుకుందాము అన్నది నవ్వును దాచుకుంటూ. ప్రకాష్ బిగ్గరగా నవ్వాడు. నీవనే బాగుంటుంది. కాఫీ చేసి హాయిగా ఉంటావు. సర్వ్ చేయడం అమ్మ బాబోయ్. ఏమిటా అరుపులు? పనివాళ్లు పరిగెత్తుకుని రాగలరు అన్నది మందలింపుగా. అబ్బా, సిగ్గుపడినప్పుడు బుగ్గలో తొడిగిన మొగ్గలు చూడాలి. ప్రకాష్ వంక కోపంగా చూసి లోపలికెళ్ళిపోయింది. ఉత్సాహంగా ఇంట్లోకి రాబోయిన సుధా ప్రకాష్ను చూసి గతుక్కుమన్నది. నువ్వెప్పుడొచ్చావు? గొంతు జీరబోయింది. రాత్రే వచ్చాను. అతని ముఖం గంభీరంగా ఉంది. అంతవరకు సంధ్య సమక్షంలో అనుభవించిన హాయి అంతా ఎగిరిపోయింది. తమరింతవరకు ఎక్కడ విహరిస్తున్నారో తెలుసుకోవచ్చా? అది కాదు ప్రకాష్, ఒక స్నేహితురాలు ఉండిపోమ్మంటే ఉండిపోయాను అంతే, సంజాయిషి చెప్పుకుంది. అంతో ఇంతో నాకు తెలీదు. ఆ మాటే మీ అమ్మా నాన్నలతో చెప్పండి, విని సంతోషిస్తారు. అంత వెటకారం దేనికి? నా ఇష్టం, నా ఇల్లు, నాకెవరు ఎదురు చెప్పదు అన్నది తల రోషంగా ఎగరేస్తూ. అదే మాట రేపు అత్తయ్య ముందరనో ఒప్పుకుంటాను. ఎంత స్నేహితులైతే మాత్రం అలా ఉండొచ్చా? మనల్ని గురించి వాళ్ళు తేలిక అభిప్రాయం ఏర్పడదు. సుధా, ప్రకృతి ఆడపిల్లలకు ఆంక్షలు విధించింది. ఆ మాట మరిచిపోకు. ఏం ఆంక్షలు విధించిందేమిటి? మహా పెత్తనమో చిన్నతనమో తెలీదు. నీ హద్దుల్లో ఉంటే అందరికీ మంచిది. నీ సలహా ఎవడికి అక్కర్లేదు. విసురుగా జవాబు చెప్పి లోపలికి పోయింది.
స్నానం చేసి వచ్చి పలహారం చేసి మంచంపై పడిపోయింది. సంధ్య వెళ్ళి ఆమె పక్కలో కూర్చుంది. సుధ బుగ్గలపై పంటిగాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదిరిపోయింది. ఒక రాత్రి ఒక స్త్రీ పురుషుడు, అందున చంచల స్వభావాలు, ఒక చోట ఉంటే ఏం జరుగుతుందో ఊహించలేనంత మూర్ఖురాలు కాదు. కాలేజీ లేదా సుధా? ఉంది. ఈరోజు వెళ్ళను. నీకు పరీక్షలేమో కాదు. రాత్రి అలా ఉండిపోవలసింది కాదు. అబ్బబ్బా, మళ్ళీ అది గొడవ. నా ఇష్టం. ఇందాక ఆయన అంటే వాళ్ళన్న దాంట్లో తప్పు లేదు సుధా. ప్రకృతి మనకు అన్యాయం చేసింది. పురుషులు తప్పటడుగు వేసినా దానికి సాక్ష్యం ఉండదు. వాళ్ళు చెప్పిందే వేదవాక్కని మనం నమ్మాలి. వాళ్ళు తప్పులు బయటపడే శారీరకమైన మార్పులు రావు. మన శరీరంలో అలా కాదు. వెంటనే మన చంచల స్వభావానికి ఫలితం కనిపిస్తుంది అన్నది నవ్వుతూ. స్వరం మాత్రం గంభీరంగా ఉంది. ఇంకా నిన్ను విసిగించను. ఇక ముందు జాగ్రత్తగా ఉండు. వెళ్ళిపోయింది సంధ్య. మెట్లు దిగి ఇంటి ఆవరణలోకి వచ్చేసరికి ప్రకాష్ నిల్చున్నాడు. కారులో డ్రాప్ చేస్తాన్రా? వద్దు, నేను రిక్షాలో వెళ్తాను అన్నది. అదేం, పరీక్షకు వెళ్ళే నిన్ను పరిహాసమాడే అంత మూర్ఖుణ్ణి మాత్రం కాదు అన్నాడు కోపం తెచ్చుకుంటూ. ప్లీజ్ కోపం తెచ్చుకోవద్దు. మన పరిస్థితులు కూడా ఆలోచించాలి. మీరు విశాల హృదయంతో నన్ను మీ జీవితంలో పాలు పంచుకొనిచ్చిన ఓర్పు చూడలేదు సంఘం. ఇప్పటి నుండే అందరి నోళ్లల్లో పడి ఎందుకు కనిపించాలి? అంతకంటే మరేం లేదు. ఈరోజు కొత్తగా అంటున్నావా? మీరు పిలిచిన వాడు సినిమాకి రాలేదు. అప్పుడు తల్లిచాటు బిడ్డను. మీతో ఇంట్లో ఒంటరిగా ఉండలేదా? అమ్మ అనే అండ ఉంది. ఆమె కంఠం పూడుకుపోయింది. అది గమనించి అతను చాలా నొచ్చుకున్నాడు. ఎలాగైనా సంధ్యను నవ్వించాలి అతని తాపత్రయం. చా, నాతో మాట్లాడకు. ముసలమ్మలా మాట్లాడతావు. అనుభవాలతో తల పండుతోంది. ముసలమ్మను కానా అన్నది తేలికగా నవ్వేస్తూ. అతనిది ఆవేశ ప్రకృతి అనుకుంది. అతని కోపం పోగొట్టాలని అతని చెయ్యి పట్టుకుని, నన్ను దీవించి పంపరు? ఏమని దీవించాలి? శీఘ్రమేవో సంసార సుఖప్రాప్తిరస్తు అన్నాడు కొంటతనం చిలికిస్తూ. తెచ్చుకున్న కోపంతో విసవిసా నడిచి వెళ్ళిపోయింది సంధ్య. పరీక్షల గొడవలో పడి సుధ విషయం సంధ్య అంతగా పట్టించుకోవడం లేదు. రోజు సంధ్య చెప్పిన విషయాలు తలుచుకుని జాగ్రత్తగా ఉండాలనుకుంటుంది. అశోక్ నవ్వు చూస్తేనే సర్వం మర్చిపోతుంది. అతని చిరునవ్వులోని ఆకర్షణ అలాంటిది. సంధ్య, ఓ సంధ్య, కంగారుగా వచ్చింది సుధ. సంధ్య ఏమిటి అన్నట్టు చూసింది. చూడు, నేను అంత ఆతృతగా పరిగెత్తుకొస్తే నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుంది. చిరుకోపం ప్రదర్శించింది సుధ. ఏమిటి సుధా, అమ్మగారు వస్తున్నారా? అమ్మ వెళ్ళి వారం రోజులు కాలేదు. భుంగమూతి పెట్టింది. అయితే మాత్రం నేను నీకు సంతోషవార్త తెచ్చాను. ఏమిటో చెప్పు. ఏముంటుందబ్బా, ఈసారి పరీక్షలో నీకు ఫస్ట్ మార్కులు వచ్చాయా? పో, నా విషయం కాదు. మా ఫ్రెండ్ అన్న ద్వారా నీ మార్కులు కనుక్కున్నాను. సెకండ్ క్లాస్లో పాస్ అయ్యావు. సంధ్య క్షణం తన చెవులను తానే నమ్మలేకపోయింది. చెల్లి అమాంతంగా సుధను వాటేసుకుంది. పరిస్థితులు ఎంత దూరంగా ఉంచాలనుకున్నా రక్తస్పర్శ దగ్గరకు లాగుతుందేమో. సంధ్య లాంటి అనాథ విషయంలో సుధా పట్టించుకుందంటే ఇంతకంటే ఆశ్చర్యం ఉంటుంది. అంత సంతోషం పనికిరాదు. సంతోషంలో వరుస కలిపేశావేమిటి? నేనో పెద్ద, నువ్వో పెద్ద ఎలా తెలుసుకున్నావు? నేను అంత లోతుగా ఆలోచించలేదు సుధా. సంతోషంలో ఏదో అన్నాను. పోని నన్నే పెద్ద అనుకోరాదు. అమ్మ బాబోయ్, రోజు గుణపాఠాలు నీతులు చెప్తావు. ఏం చెప్పనులే. నాకు పాస్ అయినందుకు సంతోషంగా లేదు సుధా. నా విషయంలో నువ్వింత పట్టింపుగా తెలుసుకున్నావంటే నా హృదయం పొంగిపోతుంది. పొంగనీయకు, వంగిపోగలదు. పరీక్ష పాస్ అయ్యావు. నాకు బహుమతి ఏది? ఉత్సాహంగా అడిగింది. నా దగ్గరేముంది సుధా, తప్పించుకోవద్దు. నా దగ్గరేం తీసుకున్నావు? అదే ఇప్పుడు ఇవ్వు. ఏమిటి ఇచ్చేది? ప్రకాష్ వచ్చాడు. చూడు ప్రకాష్, పరీక్ష పాస్ అయింది. బహుమతి ఎగ్గొట్టాలని చూస్తుంది. ఏం బహుమతి? ఒక తీయని ముద్దు అంటూనే సంధ్య బుగ్గను గట్టిగా ముద్దు పెట్టుకుని బయటకు పరుగు తీసింది. ఎక్కడికి సుధా? సంధ్య అరిచింది. ఉండు సంధ్య, ఇందాక ఆయన చెప్పగానే థ్యాంక్స్ అయినా చెప్పలేదు. చెప్పి అలాగే చిన్నటి పార్టీ ఇచ్చి వస్తాను. మాటలు పూర్తి అయ్యే లోపల కార్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. సంధ్య తలెత్తి ప్రకాష్ వంక చూసింది. అతను దగ్గరగా వచ్చి తన చేతులతో సంధ్య ముఖం తీసుకున్నాడు. సుధా ఒక చెంప సత్కరించి మిగిలింది నాకు వదిలింది అన్నాడు. సంధ్య తప్పించుకో చూసింది, కానీ సాధ్యం కాలేదు. వాళ్ళ అభిమానానికి ఆమె కళ్ళు చెమర్చాయి. ఈ క్షణంలో అమ్ముంటే? ఈ ఆలోచన రాగానే ఆమె ముఖం మేఘావృతమయ్యింది. అది గమనించాడు ప్రకాష్. సంధ్య, అమ్మ గుర్తుకొచ్చింది కదూ. గతించిన విషయాలు పునరావృతం చేయడం వలన లాభం ఉండదు.
నా హృదయంలో భద్రంగా దాచుకుంటానది. ఆమె తల గుండెలకి అందించుకున్నాడు. నా కోసం సంధ్య, ఆ విచారం మర్చిపో. 5 నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. సంధ్య మొదట తేరుకుంది. అతని కౌగిలి నుండి దూరం జరిగింది. సంధ్య, ఈ నెలాఖరున అత్తయ్య మావయ్య జర్మనీ వెళ్ళొచ్చు. అంత తొందరగానా? తొందర ఎప్పుడో వెళ్లాల్సిన వాళ్ళు. పాస్పోర్ట్ వీసా లేట్ అయింది కానీ. సుధ వెళ్తుందా? లేదు, అది రాదన్నదట. పాస్పోర్ట్ తీయలేదు. బహుశా పియూసీ పరీక్ష పాస్ అయ్యాక పిలిపించుకుంటారేమో. అయినా అది పాస్ అవుతుందే అన్నాడు. నాకైతే సుధను తీసుకువెళ్తే మంచిదని తోస్తుంది. స్వేచ్ఛగా తిరగనేర్చింది. అమ్మ లేకుంటే ఎవరి మాట వినదు. అది మావయ్య తలలో దూరాలిగా. కూతురికి వ్యతిరేకంగా ఆయన ఏం చెప్పలేడు అన్నాడు. ప్రకాష్ కూడా త్వరగా వెళ్ళిపోయాడు. ఒక అరగంటలో 2-3 ప్యాకెట్లతో తిరిగి వచ్చాడు. అది పాస్ అయినందుకు బహుమతి అని సంధ్య చేతిలో ఉంచాడు. నా నెంబరు పేపర్లో రానివ్వండి. తొందరే. రాక ఎక్కడికి పోతుంది? ఈరోజు ఒకసారి అయినా నేను చెప్పినట్టు వినాలి. కొత్త చీరలో ముస్తాబై సినిమాకి వెళ్దాము. తర్వాత తాజ్లో భోజనం చేద్దాము. ఇంకా నయం, డాన్స్ వద్దు. వస్తే చెయ్యి, హాయిగా తిలకిస్తాను. ఈరోజు నేను చెప్పినట్టు వినుకుంటే కోపం వస్తుంది. అలాగే, ఇంత ప్రేమగా అడిగే ఆత్మీయుల మాట కాదంటానా? గుడ్. మహారాణి గారు ఎప్పుడొస్తారో? సుధ కోసం ఎదురు చూశారు. ఆమె రాగానే ముగ్గురూ కలిసి సినిమా, తాజ్ అన్నీ దర్శించుకుని ఉత్సాహంగా రాత్రి 10 గంటలకి ఇల్లు చేరారు. ఆ రోజు సంధ్య జీవితంలో మరుపురాని రోజనే చెప్పవచ్చు. వేణుగోపాలరావు జర్మనీ ప్రయాణమయ్యాడు. ఇందిరమ్మకు కూతుర్ని విడిచి వెళ్లడం సుతమాత్రమైనా ఇష్టం లేదు. భరించలేక వెళుతున్నది. ప్లేన్లో ప్రయాణం చేయడానికి అనువుగా ఉండే సూట్ కేసులు, బ్యాగులు కొన్నారు. మద్రాసు ప్లేన్లో వెళ్లి పాస్పోర్ట్ తెచ్చుకున్నారు. ఇంటి దగ్గర పొలం, ఇల్లు మేనేజర్కు అప్పగించారు. వ్యాపారం అంతా ప్రకాష్కు వదిలేశారు. తిరిగి వచ్చేదాకా ప్రకాష్ తల్లిదండ్రులు ఊరిలో మేడని చూస్తూ ఉండాలి అని నిర్ణయమైంది. అది తమదే కాబోతుందని వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. వాళ్ళు వెళ్లే క్షణం దగ్గరైన కొద్దీ సుధ గుండె వేగంగా కొట్టుకోసాగింది. తల్లి వెంటే పిల్లిలా తిరగసాగింది. సుధా, రమ్మంటే ఇక్కడే ఉంటానన్నావు. ఎలా ఉంటావో. బావ మాట తీసివేయకు. కంటి నీరూరగా కూతుర్ని దగ్గరకు తీసుకుంది. మొదటిసారి అనుకోవచ్చు. సుధ కంటి నుండి 2 బిందువులు రాలినాయి. వేణుగోపాలరావు గారు వచ్చారు. ఇందిరా, నీకేమన్నా పిచ్చా? బేబీని ఏడిపిస్తున్నావా? బేటా ఇలారా. తండ్రి చేతుల్లో వాలిపోయింది సుధ. ఏది, నీ ముఖం చూడు. నువ్వు సామాన్యులకు మెల్ల ఏడుస్తారా? నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు ప్రకాష్కి చెప్పు, ఏర్పాట్లు చేస్తాడు. రోజు ఉత్తరం రాయాలి. రాస్తావు కదూ? మమ్మీకి ఒకరోజు, నాకు ఒకరోజు. రాస్తాను డాడీ అన్నది చివరికెలాగో. కూతుర్ని పక్కకు తీసుకుని వెళ్ళి 1000 రూపాయలు ఇచ్చాడు. నాకెందుకు నాన్న? సమయానికి ప్రకాష్ ఇంట్లో ఉండొచ్చు, లేకపోవచ్చు. ఉంచమ్మా. సంధ్య, బేబీని కనిపెట్టుకునుండు. తనకు పసితనం వదలలేదు. సంధ్య పొంగిపోయింది ఆయన మాట్లాడినందుకు. మీరు ప్రత్యేకంగా చెప్పాలా అండి? ఇందిరమ్మ సంధ్యను చాటుకు పిలిచింది. ఈ 200 జూన్లో నీకేం చదవాలని ఉంటే అది చదువు. ప్రకాష్ను అడుగు, సంకోచించకు. సుధను జాగ్రత్తగా కనిపెట్టుకునుండు. దగ్గరగా తీసుకుంది. ఇందిర కౌగిట్లో తల్లి దగ్గర ఉన్నట్లే అనుభూతి పొందింది సంధ్య. ప్రకాష్ వచ్చాడు. సరే అత్తయ్య, బావు జాగ్రత్త అని దానితో చెప్పండి అన్నాడు నవ్వుతో. జాగ్రత్తగా చూసుకుంటాంలే బుజ్జపాపాయిని వెక్కిరించింది. ఆ వాతావరణం తేలికైంది. అందరూ నవ్వారు. ఇంట్లో వాళ్ళంతా టాక్సీల మీద బేగంపేట విమానాశ్రయం చేరారు. సంధ్య ఎప్పుడూ రాలేదు. విచిత్రంగా పరిసరాలకేసి చూడసాగింది. పొడవుగా కాస్త ఒకవైపు తిరిగిన భవనం ముందర టాక్సీలు, కార్లు, మోటార్ బైకులు, సైకిళ్లు ఒక రోలో చక్కగా నిల్చున్నాయి. జనం సందడిగా తిరుగుతున్నారు. వెళ్లేవారు ఒకరైతే సాగనంపేవాళ్లు చాలా మంది ఉన్నట్టున్నారు. అందర్నీ తీసుకువెళ్లి ప్రకాష్ ఒక రూమ్లో కూర్చోబెట్టాడు. విశాలంగా శుభ్రంగా ఉందా గది. 2 పక్కల బారుగా మెత్తని కుర్చీలు వేశారు. రకరకాల జనం కూర్చుని ఉన్నారు. కొందరు కాఫీలు తాగుతున్నారు. మరికొందరు చల్లని పానీయాలు సేవిస్తున్నారు. వెయిటర్స్ హడావిడిగా తిరుగుతున్నారు. అందరూ గమ్మత్తు దుస్తులు ధరించారు. ప్రత్యేకంగా స్త్రీలు. వాళ్ళందరినీ చూసి ఇందిరమ్మ వంక తిరిగింది సంధ్య. తెల్లదాని మీద నల్లని చుక్కలున్న కదాన్ సిల్క్ చీర, తెల్లని జాకెట్టు, మెడలో ముత్యాల దండ, చెవులకు ముత్యాలు పొదిగిన హంసలు, చేతులకు గాజులు, ముచ్చటగా చుట్టిన ముడిలో ఒకే ఒక తెల్ల గులాబీ. అదే ఆమెకు అందం, హుందాతనం తెచ్చిపెడుతున్నాయి. వేణుగోపాలరావు గారు ఫుల్ సూట్లో ఓవర్ కోట్ భుజాన వేసుకుని తిరుగుతున్నారు. సుధ మాత్రం
ఇందిరమ్మని అంటి పెట్టుకునే తిరుగుతుంది. విమానం బయలుదేరే వేళయిందని, ప్రయాణికులు ఎక్కొచ్చని మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. తల్లి తండ్రి ఇద్దరూ కూతురు నుదురును చుమ్మించారు. వారు ముందుకు సాగారు. అక్కడో లైన్ ఉంది. అది చూస్తే సీతకు లక్ష్మణుడు గీసిన గీత గుర్తుకొచ్చింది సంధ్యకు. సుధా అక్కడే ఆగిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తండ్రి ఆఖరు మెట్టు మీద నిలుచుని సుధవంక చూసి చెయ్యి ఊపారు. సుధా చెయ్యి ఊపింది. వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు కాబోలు. మరో 5 నిమిషాల్లో విమానం తలుపులు వేశారు. దాంట్లో ఎక్కడానికి వేసిన నిచ్చెన తీసివేశారు. భూమి మీద ఒక చుట్ట చుట్టి లేచింది విమానం. అందరూ వెనుదిరిగారు. సంధ్య కారు వద్దకొచ్చి చూసింది. బోలెడు చామంతి దండలున్నాయి. ఎక్కడివి? తమరు అమ్మ కొంగు వదల్లేదు. మావయ్య ఏజెంట్ ఫ్రెండ్ వేశారు. ప్రకాష్ జవాబు చెప్పాడు. సంధ్య 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.